హాయ్ గాయ్స్, ఈ వీడియో వచ్చేసి సాంబార్ రెసిపీ. అయితే ఫస్ట్ అయితే పప్పు అయితే నానబెట్టుకున్నాను. పప్పు నానబెట్టుకొని తర్వాత అయితే చింతపండు కూడా నానబెట్టుకున్నాను. తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, బెండకాయలు, సొరకాయ, పప్పు ఏమో ఉడికింది. తర్వాత స్మాష్ చేసుకున్నాను, మెత్తగా అయ్యింది. అది అయిన తర్వాత పప్పులోకి నేను చింతపండు పిసికేసి అది పోసేస్తాను. చింతపండు రసం పోసేసి తగినంత ఫస్ట్ ఒకసారి పోసుకొని మళ్ళీ తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ అది అలా అంటే ఎంత సరిపోతుందో అంత అయితే చేసుకుంటాను. అలా చేసుకొని మొత్తం కలుపుకుంటాను. తర్వాత ఆ ఉల్లిపాయలని అన్నీ కూడా 4 ముక్కలు అటు ఇటు తగ్గుకుంటాను, చీలికలు చేసుకుంటాను. బెండకాయలేమో పెద్ద ముక్కలే కోసుకుంటాను. టమాటాలు కూడా, సొరకాయలు కూడా ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత అయితే ఒక మూకుడు పెట్టుకున్నాను. మూకుడు పెట్టుకుని అది కాగిన తర్వాత నూనె పోసుకున్నాను. తగినంత నూనె అయితే పోసుకున్నాను. నూనె చూస్తాను పొద్దున్న ఎంత కావాలంత అది పోసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి, కొంచెం కాగాలి. కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. అది చిటపటన్న తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అది కొంచెం మగ్గించుకోవాలి, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా కొంచెం అటు ఇటుగా బాగా కలపాలి. కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం తర్వాత బాగా కలపాలి. అది బాగా అయిన తర్వాత మనం అప్పుడు ఏం చేయాలంటే టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకుని అదొక 10-15 మినిట్స్ వరకు అది కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత ఇంకా కలుపుతూ ఉండాలి. టమాటాలు కూడా కలుపుకొని మనం అది బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సొరకాయలు వేసుకోవాలి. ఆ సొరకాయలు వేసుకుని అది కూడా ఒక 10 మినిట్స్ అలా కలపాలి, కింద నుంచి పై వరకు. ఇది ఎక్కువ అంటే కలుపుకోవాలి. అన్ని ముక్కలు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత మనం ఏం చేయాలంటే తర్వాత అన్నీ కలిపేసి తర్వాత పచ్చిమిర్చి నేను అన్నీ ఒకేసారి వేస్తాను. పచ్చిమిర్చి, బెండకాయలు అన్నీ కలిపేసి వేసేస్తాను. కలిపేసి మనం అన్నీ వేసేసి కలిపేస్తాము. అది కలిపిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి. బాగా మగ్గాలి. అవన్నీ కూడా మగ్గిన తర్వాత బాగా మగ్గిన తర్వాత మనం అదంతా కూడా కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత అది మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి తగినంత. ఫస్ట్ ఒక స్పూన్ వేసుకొని తర్వాత అది కలుపుకున్న తర్వాత మనకి సాంబార్కి 2 స్పూన్స్ అయితే పడుతుంది. ఇంకా అలాగా మనం 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. అది వేసుకొని అది బాగా కలుపుకొని అది ఒక మూత పెట్టేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇది మగ్గాలి, బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనం కారం అయితే వేసేసుకోవాలి. కారం కూడా 1 స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత సాంబార్ అంటే పప్పు రసం వేసిన తర్వాత మనం ఇంకా చూసుకొని వేసుకోవచ్చు. ఇంకా తర్వాత బాగా కలుపుకోవాలి. అది కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం పప్పుని చింతపండు రసం ఉంటుంది కదా పోసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం కొంచెం మగ్గిన తర్వాత అయితే వేసేస్తాము. ఫస్ట్ వేసుకుని తర్వాత గింతం వేసుకున్నాము. అది బాగా కలుపుకున్నాను నేనైతే. ఇంకా సాంబార్ వేసుకుని బాగా వేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్. సాంబార్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మగ్గించాలి బాగా, చాలాసేపు అయితే మగ్గించాలి. మగ్గిన తర్వాత బాగా మగ్గించుకోవాలి, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనం మూత పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ కలుపుకొని బాగా కలుపుకోవాలి. అది కలుపుకొని బాగా కలపాలి. ఇంకా మనం సాంబార్ పౌడర్ వేసిన తర్వాత మనం కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసిన కదా అప్పుడప్పుడు వచ్చి కలుపుకోవాలి. కలుపుకొని
మరుగుతుంది మనం కలపక్కలికి అప్పుడప్పుడు వచ్చి కలపచ్చు. ఇంకా మగ్గించిన తర్వాత మనం మగ్గించాలి. మగ్గించిన తర్వాత మనం సాల్ట్ సరిపోయిందంటే చాలు వేసుకోవాలి. అది బాగా మగ్గించుకొని మనం పెట్టుకోవాలి. అయితే ఉంచుకుంటే అయిపోతుంది. ఇంకా అలాగే వేసుకొని బాగా ఒక 5 minutes దాకా కలుపుకోవాలి. ఆ 5 minutes దాకా కలుపుకొని బాగా కలిపిన తర్వాత అది బాగా కలపాలి. అది కూడా కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనం ఇదైతే బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత బాగా మగ్గితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అది కొంచెం బాగా మగ్గించుకోవాలి. మగ్గించిన తర్వాత బాగా వెల్లుల్లి అన్నీ కూడా బాగా వేగాలి. వేగితేనే బాగుంటుంది. టేస్ట్ కూడా తాలింపు టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే అది వేసుకుంటూ మనకి సాంబారు కొంచెం మరుగుతూ ఉండగా దాంట్లో అయితే మనం ఇది కలుపుకుంటూ ఉండగా వేసేయాలి. ఇంకా అలాగే అది కొంచెం మగ్గితే మనకి బాగుంటుంది. సాంబార్లో కూడా టేస్ట్ అది బాగుంటుంది. అలాగే మనం ఇది అయిన తర్వాత మనం సాంబార్లోకి అయితే వేగిన తర్వాత సాంబార్లోకి అయితే వేసేసుకోవాలి. అది మరుగుతూ ఉండగానే వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా అలాగా ఇదైతే సాంబార్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందు ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. బాయ్.